ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. వెల్కమ్ టు సాయి 2024. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నది మరెవరో కాదు, ఆరోగ్య శాఖ మంత్రి వెడదల రజని. అవును, చిలకలూరిపేట నుంచి రజని గుంటూరు వెస్ట్కు చేంజ్ అయ్యారు. అసలే గుంటూరు మిర్చి ఘాటు తెలుసు కదా, ఇప్పుడు వెస్టులో హోరాహోరి పోరుతో మరింత హీట్ ఎక్కింది. ఇంతకీ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఏంటో సాయి 2024లో చూద్దాం. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 2,74,507 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,33,887 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,40,566 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ. ట్రాన్స్జెండర్స్ 54 మంది ఉన్నారు. గుంటూరు వెస్ట్ షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్లతో వ్యాపారాలు కలకల్లాడుతుంటాయి. గుంటూరు మిర్చి యార్డు కూడా వెస్టులోనే ఉంది. ఈ నియోజకవర్గంలో అడవి తక్కెలపాడు, బంగారుపల్లి, లాల్పురం వంటి గ్రామాలు కూడా ఉన్నాయి. పూర్ రిచ్ కలయికగా ఉన్న గుంటూరు వెస్టులో 2019లో ఏం జరిగిందో ఓసారి చూద్దామా. 2019లో టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్ రావు 71,864 ఓట్లు సాధించి గెలిచారు. మొత్తం ఓట్లలో 41.15 ఓట్లు గిరిధర్ రావుకు వచ్చాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్రగిరి యేసురత్నం రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 67,575 ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో 38.69% పోలయ్యాయి. 4,289 ఓట్ల మెజార్టీతో గిరిధర్ రావు గెలిచారు. జనసేన తరఫున పోటీ చేసిన తోట చంద్రశేఖర్కు 27,869 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు ఆయన. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన గిరిధర్ తరువాత కాలంలో టీడీపీకి దూరంగా వైసీపీకి దగ్గరగా ఉన్నారు. దీంతో కొత్త అభ్యర్థిని ఈసారి బరిలోకి దించుతుంది సైకిల్ పార్టీ. వైసీపీ కూడా చిలకలూరుపేట నుంచి గెలిచిన రజనీని గుంటూరు వెస్ట్కు తీసుకొచ్చింది. మరి 2024లో ఏం జరగబోతుందో ఒకసారి చూద్దాం. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి మంత్రి విడుదల రజని వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. టీడీపీకి కంచుకోట అయిన గుంటూరు వెస్ట్ నుంచి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించారు. స్థానికంగా వికాస్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ భార్య గల్లా మాధవి. అయితే ఈ ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారే కావడం విశేషం. మాధవితో పోలిస్తే రజని సీనియర్ నాయకురాలు, అందువల్లే ప్రచారంలో ఆమె దూసుకుపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందులోనూ మంత్రిగా ఉండటం కూడా ఆమెకు కలిసొచ్చే అంశాలు. అయితే స్థానికురాలే అయినప్పటికీ టీడీపీ అభ్యర్థి మాధవి కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు వెస్టులో టీడీపీకి గట్టి పట్టు ఉండటం, కూటమి వేవ్ కలిసొస్తే రజనీని తట్టుకొని మాధవి నిడబలగడరు అంటున్నారు అనలిస్టులు. మరి చూద్దాం 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ తీర్పు ఎలా ఉండబోతుందో. సాయి 2024లో మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.